హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ జున్ను ఇద్దరు కూడా ఎలాగైనా సరే పెళ్ళాపాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్తారు. ఇక అక్కడ మిత్ర లక్ష్మిల పెళ్లి ఫోటోని తీసి చూస్తూ ఉంటారు. ఆ ఫోటోకి అంతా కూడా డస్ట్ పట్టేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా కష్టపడి ఆ ఫోటోని క్లీన్ చేస్తారు. ఇక ఫోటో క్లీన్ అయిపోయిన తర్వాత మిత్ర లక్ష్మిలను చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి, మీ అమ్మ మా నాన్న పక్కనుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అది నాకు కూడా అర్థం కావట్లేదు లక్కీ. చిన్నప్పటి నుండి ఎప్పుడు నేను నాన్న గురించి అడిగినా కూడా అమ్మ నాకు ఎప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు ఈ ఫోటో చూస్తూ ఉంటే మీ నాన్నే నాకు కూడా నాన్న అవుతారని అర్థమవుతుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. నేను నిజంగా అనుకున్నట్టుగా నాన్న అమ్మని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మ కళ్ళ ముందే మనీషా ఆంటీని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అప్పుడు లక్కీ ప్రస్తుతం అమ్మ సంయుక్త ఆంటీ లాగా నటిస్తుంది కదా, అందుకే ఆ విషయం తెలియని నాన్న అక్కడున్నది అమ్మ అనుకోవడం లేదు. మనీషా ఆంటీ మెడలో తాళి కట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడే మనం వెళ్ళి నాన్నకు సంయుక్త ఆంటీని లక్ష్మి అమ్మ అన్న విషయం చెబితే అప్పుడైనా మనీషా ఆంటీని పెళ్లి చేసుకోకుండా ఉంటారేమో అని లక్కీ అంటూ ఉంటుంది. అవును లక్కీ, నువ్వు అన్నది నిజమే. అమ్మ సంయుక్త ఆంటీ లాగా నటిస్తుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. మనం ఇప్పుడే వెళ్ళి అమ్మను సేవ్ చేయాలి, ఈ పెళ్ళిని ఆపాలి, పద లక్కీ అని చెప్పి జున్ను అలా లక్కీని తీసుకొని పరిగెత్తుకుంటూ మండపం దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అలా జున్ను పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అనుకోకుండా రాళ్ళు కాళ్ళకు తగలటంతో జున్ను కింద పడిపోతాడు. లే జున్ను, అలా పడిపోయావేంటి అని చెప్పి లక్కీ జున్నుని పైకి లేపుతుంది. ఇక జున్ను చేతులకు తలకు గాయాలవుతూ ఉంటాయి, రక్తం వస్తూ ఉంటుంది. అయ్యో రక్తం వస్తుంది, ఇప్పుడు ఎలాగా అని చెప్పి లక్కీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల కొంతమంది జనాలు కూడా అక్కడికి వచ్చి, అయ్యో బాబు అలా ఎలా పడిపోయావు బాబు, పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి జున్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. మరో పక్క మండపం దగ్గర ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది. పంతులు గారు, బాబు మాంగళ్య ధారణ చేయండి, ఇదిగోండి తాళి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర చేత్తో తాళి పట్టుకొని మనీషా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. లక్ష్మి మాత్రం షాక్లో ఉండిపోతుంది. తన కళ్ళ ముందే మిత్ర తనకి దూరం అయిపోతూ ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో లక్ష్మి అలా చూస్తూ నిలబడిపోతుంది. అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఇక మనం ఈ పెళ్ళి ఆపడం కోసం ఏమీ కూడా చేయలేము అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. పరిస్థితి చేదాటిపోయినట్టుగా అనిపిస్తుంది అరవింద. మరి కాసేపట్లో మిత్ర మనీషా మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక లక్ష్మి మిత్రాల బంధం శాశ్వతంగా తెగిపోయినట్టే అని చెప్పి జయదేవ్ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. అక్క ఎందుకు చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుందో అర్థం కావడం లేదు అని జాను అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు జాను. వదిన ఎందుకు అన్నయ్యకి తన కళ్ళ ముందే మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతున్నా కూడా అలాగే చూస్తూ నిలబడిపోయింది అని వివేక్ కూడా అంటూ ఉంటాడు. ఇక మిత్ర మనీషా మెడలో ఒక ముడిని వేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్గా ఆపండి అని చెప్పి ఎవరో అరుస్తూ ఉంటారు. దాంతో అందరూ కూడా ఇక అలా సంతోషంగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేఎంఆర్ గారు ఉంటారు. ఇక అలా జేఎంఆర్ గారు నడుచుకుంటూ మండపం దగ్గరికి వస్తూ ఉంటారు. జేఎంఆర్ గారు మీరా అని చెప్పి లక్ష్మి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే వెళ్ళి జేఎంఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటుంది. మిత్ర మనీషా మెడలో తాళి కట్టడం ఆపేసి అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక మనీషా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పుడు జేఎంఆర్ గారు ఎందుకు వచ్చినట్టు? ఒకవేళ మిత్ర పెళ్ళికి ఇన్వైట్ చేస్తుంటాడా, పెళ్ళి చూడటానికి ఈ ముసలోడు ఇక్కడికి వచ్చి ఉంటాడా అని చెప్పి అలా మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. రండి సార్, ఏంటి మా పెళ్ళి చూడడానికి వచ్చారా? రండి అలా కూర్చోండి, ఇప్పుడే మిత్ర తాళి కడుతున్నాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటే, నేను వచ్చింది పెళ్లి చూడడానికి కాదు, పెళ్ళి ఆపడానికి అని జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. దాంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి జేఎంఆర్ గారు మీరు అనేది, మీరు నా పెళ్ళి ఆపడం ఏంటి అని అంటూ ఉంటే,
కట్టుకున్న భార్య బతికే ఉండగా మరొక పెళ్లి చేసుకోవడం నేరం కదా అని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. పైగా మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం పెళ్లి చేసుకున్న తర్వాత చావైనా బతికైనా వాళ్ళతోనే కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, కానీ నా భార్య లక్ష్మి చనిపోయింది కదా జయమ్మర్ గారు అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి చనిపోవడం నువ్వు చూసావా మిత్ర? లేదు కదా, లక్ష్మి బతికే ఉంది. అదిగో నీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సంయుక్తలాగా, తను మరెవరో కాదు లక్ష్మి అని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. దాంతో మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, జయమ్మర్ గారి కూతురు సంయుక్త నీ భార్య లక్ష్మి ఎలా అవుతుందని అనుకుంటున్నావా? జరిగిందంతా చెబుతాను విను మిత్ర. నా కూతురు సంయుక్త, లక్ష్మి ఇద్దరు కూడా అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉంటారు. నా కూతురు అనుకోని పరిస్థితుల్లో మంచాన పడాల్సి వచ్చింది. అందుకే నా బాధ్యతలన్నీ కూడా కొంతకాలం పాటు లక్ష్మికి అప్పగించాలని అనుకున్నాను. అందుకోసమే తను నా కోసం సంయుక్తలాగా ఇన్ని రోజులు నటించింది, నా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంది అని చెప్పి జయమ్మర్ గారు జరిగిందంతా కూడా మిత్రకి చెబుతూ ఉంటాడు. మిత్ర, లక్ష్మికి నువ్వంటే ఎంతో ప్రాణం, లక్ష్మికి నువ్వంటే ఎంతో ప్రాణం. అంత ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి నిన్ను విడిచి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందనే నీ ప్రశ్న కదా. నీ ప్రశ్నకు సమాధానం నేను చెబుతాను. లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణం మరెవరో కాదు, మనీషా. మీ అమ్మగారు చేసిన యాక్సిడెంట్ వీడియోని లక్ష్మికి చూపించి మీ అమ్మగారిని అరెస్ట్ చేస్తానని మనీషా బ్లాక్మెయిల్ చేసింది. అందుకే లక్ష్మి తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మనీషా చేస్తున్న బ్లాక్మెయిల్ వల్లే తన కళ్ళ ముందే నీకు మరొక అమ్మాయితో పెళ్లి జరుగుతున్నా కూడా మౌనంగా అలా చూస్తూ ఉండిపోయిందే తప్ప పెళ్ళి ఆపాలని అస్సలు అనుకోలేదు. అంతటి మంచి భార్య లక్ష్మిని నువ్వు గనక దూరం చేసుకుంటే జీవితాంతం నువ్వు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్ర. నీ మంచి కోరుకునే చెబుతున్నాను. నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయనుకుంటున్నావా? నీకు మనీషాకి పెళ్లి జరుగుతుందని అర్జున్ నాకు 2 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాడు. అందుకే నేను ఉన్న పలంగా ఫ్లైట్ బుక్ చేసుకొని లక్ష్మి జీవితాన్ని కాపాడడం కోసం ఇక్కడికి వచ్చాను అని జయమ్మర్ గారు అంటూ ఉంటారు. దేవుడి దయ వల్ల నా కూతురు సంయుక్త కూడా కోలుకుంది. ఇకపై లక్ష్మికి సంయుక్తగా నటించే అవసరం లేదు. అమ్మ లక్ష్మి, నువ్వు లక్ష్మిలాగే ఇకపై జీవించవచ్చు. ఇన్ని రోజులుగా నా కూతురి స్థానంలో ఉండి నాకు అండగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి నీకు కృతజ్ఞతగా ఏమిచ్చినా తప్పలేదు. అందుకని నేను నీ పేరు మీద కొంత ఆస్తిని రాయాలని అనుకుంటున్నాను. దయచేసి కాదనకమ్మా. ఒకవేళ రేపు మిత్రకు నీకు మనస్పర్ధలు వచ్చి నువ్వు నీ కాళ్ళ మీద బతకాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ ఆస్తి నీకు ఉపయోగపడుతుంది. కన్న తండ్రిగా ఇది నా బాధ్యత అనుకొని ఇస్తున్నాను. దయచేసి కాదనకమ్మా అని చెప్పి అలా జయమ్మర్ గారు లక్ష్మికి చెబుతూ ఉంటారు. లక్ష్మి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ జయమ్మర్ గారి దగ్గరికి వచ్చి జయమ్మర్ గారిని హక్ చేసుకుంటుంది. నీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా కూడా ఈ తండ్రి ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి. నేను నీకు ఏ కష్టం వచ్చినా సరే దాన్ని తీర్చడానికి ఎప్పుడు కూడా ముందు ఉంటాను అని చెప్పి అలా జయమ్మర్ గారు లక్ష్మికి అండగా నిలుస్తారు. ఇక మిత్ర మనీషా వైపు చూస్తూ, జయమ్మర్ గారు చెప్పింది నిజమా మనీషా? నువ్వు లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసావా అని చెప్పి అంటూ ఉంటే మనీషా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదంతా చేసింది నీకోసమే మిత్ర, నువ్వంటే నాకు ప్రాణం, నీకోసమే ఇదంతా చేశాను అని చెప్పి మనీషా అంటూ ఉంటే, స్టాప్ ఇట్ మనీషా. ఎవరైనా మనిషిని మనం ఇష్టపడ్డామంటే ప్రేమతో వాళ్ళని సొంతం చేసుకోవాలి, అంతేకాని ఇలా స్వార్థంతో కాదు. నువ్వు తప్పు చేసావు. నా భార్య లక్ష్మిని ఇబ్బంది పెట్టి తనన్న నుండి దూరం చేయాలని చూసావని చెప్పి ఇక అలా మిత్ర ఒక్కసారిగా మనీషా చెంప పగలగొడతాడు. ఆ తర్వాత జయమ్మర్ గారు అక్కడున్న తాళిబొట్టుని తీసుకొని మిత్ర చేతికి ఇస్తూ, చూడు మిత్ర, ఇన్ని రోజులుగా లక్ష్మికి నీకు వచ్చిన మనస్పర్ధలు చాలు. ఇక మీదటైనా మీరు సంతోషంగా జీవించండి.
ఇన్ని రోజులు మీ మధ్య దూరం ఏర్పడింది కాబట్టి లక్ష్మి మెడలో నువ్వు ఈ తాళిబొట్టుని కట్టి మీ బంధాన్ని మరింత బలపరచు అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు మిత్ర చేతికి తాళినిస్తూ నాకు కూడా మీ పెళ్ళిని చూసే అదృష్టాన్ని కల్పించండి అని అంటూ ఉంటే అప్పుడు జేఎంఆర్ గారి సాక్షిగా ముచ్చటగా మూడోసారి మిత్ర లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ జున్ను ఇద్దరు కూడా హాస్పిటల్ నుండి మండపానికి తిరిగి వచ్చేస్తారు. అలా మిత్ర లక్ష్మి మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మనీషా మాత్రం మిత్ర తనకు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.